మంచిగా పౌడర్ పెట్టుకొని రండి సరేనా? మంచి రయ్యి రాండి. నా ఫోన్ అమ్మయ్య, నా ఫోన్ రోజులకు తెలియకుండా దాచిపెట్టుకుంటూ చూస్తున్నా నేను. మంచిగా చేసేపు రీల్స్ చూసుకుందాం. చూపిస్తే సక్కదనం ఎల్లమ్మా ఎల్లమ్మ నా సలంగను చూడ ఎల్లమ్మ ఎల్లమ్మ పుట్ట ముద్దుగా నిన్నే పట్టుకోగా. కాదే దంచుక పెద్దక్కతో నేర్పించుకోవచ్చుగా జుట్టు, ఊకే నాతో నేర్పించుకుంటావు. ఏమైంది ఆగినో? ఏందక్కడ బొమ్మ వస్తలేదు? అది గాయత్రక్క వచ్చే అందుకే వస్తలే. ఇప్పుడు గాయత్రక్క చూసింది అనుకో నీ పిల్లలు వస్తాయి నడబెట్టు. నిన్న తిడుతుంది మళ్ళా. ఇన్నది ఇది దీనికి జుట్టేస్తా నేను. నీకు చెప్పాలా, మా క్లాస్ ఈరోజు మా టీచర్ ఫుల్ కొట్టిందా? ఎందుకు కొట్టింది? హోంవర్క్ రాయలేదు నిన్ను అంతకాలం రాపించినా కదే. నేను తెలుగు హోంవర్క్ రాయమంటే నువ్వు హిందీ హోంవర్క్ రాపించినావు. అయ్యో సారీ. దెబ్బలు తిన్నావా నువ్వు? ఫుల్ టీచర్ అసలు నువ్వు నుంచి హోంవర్కే రాపియకు. ఏం రాపియపో, ఇంకోసారి హోంవర్క్ రాపియాను నీ జుట్టు కట్ చేస్తా పిల్కని. నీలో బుడిఫ్లై మారొకటే నీలో మ్యాజిక్ రెయిన్బో ఫ్రెండ్. ఆ డాన్స్ అట్లా నువ్వు తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేస్తున్నా. చేద్దాము మన ఇద్దరం. దా వస్తున్నా. సరేనే దంచిగా చేద్దాం. నా ఇది 1 2 3. నేను బటర్ఫ్లై రాకెట్ లో మ్యాజికే నన్నులా మార్చిందే ఫోన్లో రెయిన్బో ఫ్రెండ్ నిలిచలేనే రఫ్ అయినా రఫ్ టఫ్ అయినానే మిక్సింగ్ కాలం వచ్చిందిలే లసన్న హాటు అన్న బీట్ రాత్రిలో నాకే నచ్చిందిలే. చూసినావా ఎట్లా చేసినా? నువ్వు ఒక స్టెప్ మిస్ చేసినావు. ఆగు నేను చూపిస్తా. ఆగు. మిస్ చేయాలి అన్నీ చేసిన. ఆగు ఎందుకు టెన్షన్ పడుతున్నా? నేను చూపిస్తా కదా. ఆగు. ఎడబెట్టినా ఎడబెట్టిన ఫోనే జరుగు. నా ఫోన్ కనిపిస్తలేదేంది? ఎడబెట్టిన ఫోను నాకు తెలుసు. నేను ఎందుకు లెంకుతానే? అక్క ఫోన్ పోయిందా? అవును ఫోన్ పోయింది. అయితే ఇంకా ఫోన్ కొనుక్కో. నాది ఫోన్ మాత్రమే పోయింది, బ్రెయిన్ కాదు. ఎడబెట్టుకుందో ఏమో. నా ఫోన్ మీరే ఎవరో తీసుకున్నారు. ఎవరు? నేను కాదు. ఇంట్లో మన ముగ్గురమే ఉన్నాం. మరి ఫోన్ ఎడికి పోయింది? అక్క దొంగ చిక్కుపోయిందేమో. డోర్ లాక్ చేసి ఉంటే దొంగడు ఎట్లా వస్తాడు? అక్క దొంగకి ఎక్కువ తెలివి ఉంటుంది. అక్క నాకు ఎందుకో దంచుగా డౌట్ వస్తుంది. అక్క ఫస్ట్ దీన్ని చెక్ చేయి. నేను చెక్ చేసాను. ఎందుకు? నీ ముఖంలా నువ్వు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అందుకు. అనిపిస్తుంది అక్క దానికి చెక్ చేయి ఫస్ట్. ఆగురే మీ సంగతి ఇట్లా కాదు. ఆగురి. ఇప్పటి నుంచి నేను పోలీస్, మీరిద్దరు దొంగలు. అర్థమవుతుందా? పోలీస్ అయితే నేను ఇంటి పోలీస్ని. అయితే నేను లాయర్ని పిలుస్తా. నీకు లాయర్ ఎక్కడి నుంచి వచ్చిందే? పోలీస్కి లాయర్ ఉంటారు మళ్ళా. అబ్బా ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ చేయాలి కరండి. దాయా దంచుక ఇదేమో ఇన్వెస్టిగేషన్ చేస్తుందంట. ఇన్వెస్టిగేషన్. జాహ్నవి ఫస్ట్ నేను నిన్నే ఇన్వెస్టిగేషన్ చేస్తా. చెప్పు. నువ్వు నా ఫోన్ ఎప్పుడు చూసినావు? అసలు నీ ఫోనే చూడలే నేను.
నిజం చెప్పు. నేను నా పని చేసుకుంటున్నా. నీ పని ఏంది? నిన్ను అబ్జర్వ్ చేయడమే నా పని. ఏంది? నువ్వు పోలీస్ కదా, నేను డిటెక్టివ్. సరే అయితే పోను. ఏ చిన్నదా నా ఇక్కడ ఫస్ట్ నువ్వు నిజం చెప్పు. నా ఫోన్ నువ్వే తీసుకున్నావులే. నిజం చెప్పాలా? చెప్పు చెప్పు, ఏడు నా ఫోను? తెలుసు. ఎక్కడా? అయ్యో నాకు తెలియదు అక్క. ఇప్పుడే కానీ తెలుసాను. నువ్వు అయినా అందుకే చెప్పిన. అబ్బా, ఈ పిల్లతో మస్తు టార్చర్ ఇది. నా ఫోన్ ఎట్లా దొరుకుతుందో ఏమో. అక్క నాకు జనక మీద డౌట్ వస్తుంది. అవునా? ఏ జానవి నిజం చెప్పే. ఆ చిన్న చెల్లె నీ పరే చెప్తుంది. ఫోన్ మర్యాదగా. అక్క ఇందాకనేమో తీసిన అన్నది, మళ్ళీ ఇందాక అడుగుతానేమో తీయాలి అన్నది, ఇప్పుడేమో నా పని చెప్తుంది. నువ్వు దాని మాట నమ్ముతావేంది అక్క? అబ్బా నువ్వు తీలేవు మన ఫోన్ ఎక్కడ పోయింది? నాడు అందరూ కలిసి లెంకుదాం. నాడు లెంకుదాం. నాడు ఇల్లు ఎగినుందా? లే ఇల్లు లేదు. ఏడ పెట్టుకున్నావు? ఎవరిని అడుగుతావు? ఏందక్క నువ్వు? అరే ఈయన పెట్టింది, నేను రీల్స్ చూసుకుంటా కూర్చున్నా. నేను మీరు ఇట్లా వచ్చిర్రా? నేను ఎట్లా పోయినా? మా అక్క ఎడ పెట్టుకున్నది ఏమో ఫోన్. అక్క దొరికింది. నీ పిచ్చిదానా, అది రిమోట్ ఫోన్ కాదు. ఒకసారి పాకెట్లో చెక్ చేసుకో. బొర్రింది చాలు కానీ ఫస్ట్ నీ పాకెట్లో చూసుకో. అరే ఏంది? నా జోబులో ఉండి నేను ఎందుకు లెగ్గుతానే చెప్పు. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఏమైతుంది? ఎందుకు ఉంటుంది? ఇగో జాను, నా జోబులోనే ఉంది ఫోను. ఇగో జోబులోనే ఫోన్ పెట్టుకొని పోలీస్ అని చెప్పుకొని ఇన్వెస్టిగేట్ చేస్తావు మమ్మల్ని దొంగ అంటావు నువ్వు. సారీ, నాకు కొంచెం మెమొరీ లాస్ ప్రాబ్లం ఉంది. మెమొరీ లాస్ ఇంత లేదు, ఫుల్ ఉంది నీకు. ఇంతసేపు మీ ఇద్దరిని దొంగలన్నా కదా. సారీ. ఏంది చాక్లెటా? అవును, మాకు చాక్లెట్ కావాలి. గంట సేపు మమ్మల్ని పిచ్చోళ్ళు చేసినావు. సరే మీ ఇద్దరికి చాక్లెట్ ఇప్పిస్తాను. ఫ్రెండ్స్ చూసిరా, మా అక్క ఇంతసేపు మమ్మల్ని పిచ్చోళ్ళు చేసింది, ఆఖరికి జాబ్లో పెట్టుకుంది. సరే చాక్లెట్ ఇప్పిస్తా.